వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 186 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. తాజా అంశాన్ని చూస్తున్నాం. నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిట్ ఐజీ రాచకొండ సిపికి దుబాయ్ నుంచి వైద్యుడు రమేష్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేశ్వరాచార్య అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, నయీంపై వైద్యుడు రమేష్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు సారాంశం ఏంటి? బలరాం, సిట్ అధికారులకు వివిధ అంశాలపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు 100 కేసులు నమోదయ్యాయి. అంటే కేసులు నమోదుకు సంబంధించినే కాకుండా అనేక సంబంధించిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నల్గొండ జిల్లా వాసులు ఎక్కువగా బాధితులు ఉన్నట్టుగా సిట్ అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వారి నుంచి కూడా సిట్కు ఫిర్యాదులు అందుతున్నాయి. వివిధ మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా, అదేవిధంగా వాట్సాప్ ద్వారా, వీడియోల నుంచి కూడా సిట్ అధికారులకు తమ సమాచారాన్ని అందిస్తున్నారు. అదే క్రమంలో హయత్నగర్ కు చెందినటువంటి డాక్టర్ రమేష్ గౌడ్ ఇటు సిట్ అధికారులకు, అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. గత ఏడాది తనను నయీం మనిచర్లు ఒక వాహనంలో కిడ్నాప్ చేసి కరీంనగర్ వైపు తీసుకెళ్లి చితక బాధినట్టుగా, అదేవిధంగా చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా ఆయన ఫిర్యాదు చేశారు. తన హయత్నగర్ లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రి వివాదంలో తనకు తన భాగస్వామికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన ఆర్థిక విభేదాల విషయంలో తన ప్రత్యర్థికి తరపున నయీం మనిషాలు జోక్యం చేసుకున్నట్టుగా రమేష్ గౌడ్ చెప్తున్నారు. ఆ రమేష్ గౌడ్ చెప్తున్న దాని ప్రకారం ఆయన అప్పుడే, అంటే గత ఏడాది డిసెంబర్లోనే హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికి నయీం అంటే బతికి ఉన్నందున అతను భయం వల్ల అతని పేరు ఫిర్యాదులో లిఖితపూర్వకంగా చెప్పలేదు. కానీ అతని గురించి వివరాలన్నీ కూడా అతని పేరు, తన వాహనంలో తనను కొడుతున్నప్పుడు నయీం బాయ్ గురించి ఛత్తీస్గఢ్ లో ఉన్నాడని పలుమార్లు కూడా వాళ్ళు అనుకున్నారు. కాబట్టి వారంతా నయీం మనుషులే అన్నప్పుడు పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత గతంలో ఎస్ఐబిలో పనిచేసిన శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏసీపీ కూడా నయీంతో రాజీ చేసుకోవాలని తనను బెదిరించినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. మొత్తానికి వారు వేధింపులు భరించలేక నయీం మనిషర్లు అదేవిధంగా తన ప్రత్యర్థుల వేధింపులు భరించలేక తన ఆసుపత్రిని కూడా వదిలేసి ప్రస్తుతం దుబాయ్కి వచ్చి తలదాచుకున్నట్టుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్ లో ఉన్నాను కాబట్టి తాను నేరుగా రాలేకపోతున్నాను, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలి, నయీం మనిషర్లతో పాటు తనపై దాడి చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తన కేసు పెట్టినప్పటికీ ఆ కేసు అందులో ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. పైగా పోలీసులు రాజీ చేసుకోవాలని తననే బెదిరించినట్టుగా రమేష్ గౌడ్ పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని కూడా సిట్ అధికారులకు మెయిల్ ద్వారా, వాట్సాప్ లో వీడియోల రూపంలో ఆయన పంపించారు. బలరాం, ధన్యవాదాలు నగేశ్వరాచారి.